మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలు. పరిశుద్ధ దినం నాడు దేవుడి యొక్క మందిరంలో ఉండటము చాలా అదృష్టము. ఎంతో కృప, దేవుడి కృప ఉంటేనే చాలామంది దేవుడి మందిరంలో ఉండగలుగుతారు. అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడి పట్ల మనకు ఆసక్తిని కూడా దేవుడిచ్చి తన మందిరంలో మనము ఆయన ఆరాధించే కృపనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, ఆయనకి మహిమ చెల్లించుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దాం. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం గురించి మాట్లాడుకుందాం. చాలా శ్రేష్టమైన వాక్య భాగం ఇది. జీవితంలో ఎంతో అనుభవం ఉంటే కానీ ఈ వాక్యం అర్థం కాదు. ప్రభువు నందు ఆనందించుడి ఎల్లప్పుడూ. నేను 10 సంవత్సరాల తర్వాత ఈ వాక్య భాగం మీకు చెప్పడానికి నాకు ధైర్యం వచ్చింది. అంటే నీ జీవితము ఆత్మీయమైన అనుభవము, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి దాని నుంచి కూడా నువ్వు విజయం సాధిస్తూ, అది దేవుడి ద్వారా, నీ శక్తి నీ బలముతో చాలా కాలం నువ్వు విజయం సాధిస్తావు. నీకున్న బలము కానీ, నీకున్న జ్ఞానము కానీ, నీకున్న ఈ లోకంలో ఉన్న సర్వ సంపదలతో నువ్వు విజయం సాధిస్తూ ఉంటావు. కానీ ప్రభువునందు ఆనందించటము అంటే నీ జీవితములో ఏది చేసినా దేవుడు నీ పట్ల తన కృపని, కనికరాన్ని చూపించి నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు అని పరిపూర్ణమైన నమ్మకము నీకు వచ్చినప్పుడు, అది ఏది జరిగినా, అది మంచే కావచ్చు, చెడే కావచ్చు, నీ జీవితంలో ఏదైనా కావచ్చు, కానీ ఏ విషయంలోనైనా ఆయన యందు ఆనందించడం అనేది నువ్వు నేర్చుకోగలుగుతావు. అలా నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే ఈ వాక్యం చెప్పగలగాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా 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 చెప్తానే ఉంటాను, అగైన్ 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 అగైన్, ప్రభువునందు ఆనందించుడి. ఈ వాక్యము అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పాడు. పౌలు భక్తుడు తన జీవితంలో తన దేవుణ్ణి ప్రకటిస్తూ తను ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, మరణం కూడా, చివరికి రాళ్లతో కొట్టి చంపివేయబడి ఊరు బయటికి ఈడ్చివేయబడినప్పుడు మరలా దేవుడు బ్రతికించాడు. అలా ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు తను నమ్ముకున్న దేవుడు ఏంది తను ఆనందించడం మొదలు పెట్టుకొని, నేను నా ప్రభువు నందు ఆనందిస్తున్నాను కాబట్టి ఫిలిప్పీ సంఘమా అంటే తను సంఘాలని స్థాపించిన సంఘాల్లో ఒక సంఘమైన ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఎప్పుడు, ఆల్వేస్ అంటే ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, నీ జీవిత కాలమంతా ఆయన యందు ఆనందించండి అని చెప్తున్నాడు. అంటే ఈ వచనం చెప్పాలంటేనే ఎంతో ధైర్యం కావాలి. దేవుడి యందు ఆనందించటం, మనకు సంబంధించిన వాటి యందు, గొప్ప గొప్ప విషయాలు యందు ఆనందించటం అయితే, ఆత్మీయ జీవితంలో మహోన్నతుడైన నీ దేవుడిని నువ్వు దేవుడిగా నమ్ముకొని ఆయన్ని సేవిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఈ జీవితంలో నీకు సమస్తము ఆయనే అనుగ్రహించాడని, ఆయనే నేను ఆరోగ్యంగా ఉంచాడని, నీ జీవితంలో ఆయనే నడిపిస్తున్నాడని ఒక స్థిరమైన బలమైన నిర్ణయంతో ఆయన్ని నువ్వు దేవుడిగా అంగీకరించి, నీ జీవితంలో ఆయన్ని రాజుగాను ప్రభువుగాను అంగీకరించి నడిపించుకుంటున్నప్పుడు ఆయనలో ఆనందించడం అనేది ఏ వ్యక్తి అయితే నేర్చుకుంటాడో ఆ వ్యక్తి ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి అంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తునందు నువ్వు ఆనందించటం. యేసుక్రీస్తునందు నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ఆదివారం నాడు చర్చికి వచ్చినప్పుడు ఆనందిస్తావా? లేకపోతే వాక్య భాగం చదివేటప్పుడు ఆనందిస్తావా? లేకపోతే నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆనందిస్తావా అని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రార్థనలో నీకు దేవుడు ఏం దయచేశాడని ఆనందిస్తూ ఉంటావు. మాకు అది కావాలి, ఇది కావాలి, ఇదివ్వు, అదివ్వు అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటే నీకు ఆనందం ఉంటుందా? బాధతో కదా దేవుణ్ణి అడుగుతుంది.
నాకు ఇది దయచేయి దేవా, అది దయచేయి దేవా, నా జీవితంలో సంతోషాన్ని నువ్వు, మా పిల్లల్ని ఎలా తయారు చేయని ప్రార్థించేటప్పుడు నువ్వు అన్నీ ఆయన్ని అడుగుతూనే ఉంటావు. ఆయన ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తూ, దేవా నువ్వు నా జీవితంలో ఇవన్నీ ఇచ్చావు, ఇవన్నీ ఇవ్వగలిగిన సమర్థుడు అయిన దేవుడని నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఇవి నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు దేవా, కృతజ్ఞతలు దేవా, నీకు మహిమ ఘనత నేను ఆరోపిస్తున్నాను దేవా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ నోటితో ఆయన చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనకి మహిమ ప్రభావంలో చెల్లిస్తూ, ఆయన స్తుతిస్తూ ఉంటే అప్పుడు ఆ క్షణంలో నువ్వు ప్రార్థనలో ఆనందించినట్లు. వాక్యం వింటున్నప్పుడు వాక్యము యథాలాపంగా వినటము కాదు, కానీ వాక్యము వింటున్నప్పుడు దేవుడు ఈ విధమైన వాగ్దానాలు చేస్తున్నాడు, ఈ విధమైన ఆజ్ఞలు చెప్తున్నాడు, ఈ విధమైన కట్టడాలు నాతో చెప్తున్నాడు, ఇవి నేను అనుసరిస్తున్నాను కదా, ఇవి అనుసరించేటట్లుగా దేవుడు నాకు ముందే నేర్పి మంచి హృదయాన్ని ఇచ్చి దేవుడి యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటట్లుగా నాకు నేర్పుతున్నాడు కదా అని నీ మనసులో ఆనందం కలగాలే. కానీ ఈ వాక్యాన్ని నేను అనుసరించట్లేదు కదా, ఈ వాక్య ప్రకారం నేను జీవించలేకపోతున్నాను కదా, నేను ఎందుకు ఇంత ఆసక్తుడిగా ఉన్నా, నేను బాధాతప్త హృదయంతో ఉంటే నువ్వు వాక్యాన్ని వినేటప్పుడు ఆనందించలేవు అన్న సత్యాన్ని తెలుసుకో. కీర్తించి స్తుతించి పాటలు పాడే సమయంలో నువ్వు ఆనందించగలుగుతున్నావా? నీ అంతరంగంలో నుంచి, నీ హృదయ అంతరంగంలో నుంచి దేవుణ్ణి నిజముగా స్తుతించగలిగిన పరిపూర్ణమైన భక్తి జీవితం నీకు వస్తే, ఏ వ్యక్తి అయినా పాటలు పాడేటప్పుడు కానీ దేవుడి ప్రాశస్త్యాన్ని వారి నోటితో వివరిస్తూ ఆయన గణపరుస్తున్నప్పుడు వారితో నీవు మనసులో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ యొక్క పాటని నువ్వు లీనమై పాడగలిగిన ఆ శక్తి ఉంటేనే పాటలు పాడేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, స్తోత్రాలు చెల్లించేటప్పుడు కానీ నీవు ఆనందించగలవు. ఎలాంటి ప్రాముఖ్యమైన సహవాసములో ఒక చోట జరుగుతున్నప్పుడు ఆ సహవాసము యేసు నామము పేరిట కానీ క్రీస్తు నామానికి మహిమ కలిగేటట్లు కానీ ఒక సన్నిధానంలో నీవు ఉన్నప్పుడు వాళ్ళందరితో కలిసి దేవుణ్ణి మహిమ కలిచే మంచి మనస్సు, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన అలాంటి మంచి మనస్సు ఉన్నప్పుడు నీవు దేవుడిని ఆరాధించగలవు. అది ప్రభువునందు ఆరాధించడం అంటే. ప్రార్థించేటప్పుడు ఆయన ఆనలో ఆనందించగలగాలి, వాక్యం వినేటప్పుడు ఆనందించగలగాలి, పాటలు పాడేటప్పుడు ఆనందించగలి, కీర్తించగలిగినప్పుడు కానీ ఒక సహవాసంలో కానీ నువ్వు పాల్గొన్నప్పుడు అక్కడ నీ మనస్సు అంతరంగంలో నుంచి నువ్వు ఆరాధించే దేవుడు యోగ్యుడు, పూజ్యుడు, కీర్తనీయుడు, ఆయనే ఘనతకి పాత్రుడు అనే నీ హృదయ అంతరంగంలో నుంచి ఏ క్షణమైతే అనుకుంటావో అదే ఆనందము, అదే సంతోషము. ఆయనకి నువ్విచ్చే గొప్ప కీర్తి ప్రశంసలు ఏంటంటే నీ మనసులో నుంచి ఆయన ఆత్మతో అంగీకరించి నువ్వు గొప్పవాడివి దేవా అని చెప్పి ఎప్పుడైతే కీర్తిస్తున్నావో అప్పుడే నీవు ఆయనతో ఆనందించగలవు. అలాంటి ఆనందాన్ని నీవు కలిగి ఉండు అని చెప్పి గలతీ పత్రికలో గలతీ విశ్వాసులకి పౌలు భక్తుడు రాస్తున్నాడు. మరి మీ జీవితాల్ని మీరు పరిశీలించుకోండి. మీ జీవితాల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, చాలా సంవత్సరాలైంది, ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నారు. ఆ నమ్ముకుంటున్నప్పుడు ప్రతి దానిలోనూ నీవు ఆనందించగలుగుతున్నావా? లేదా యథాలాపమైన జీవితం విధానం ఉందా? యాంత్రికత ఉన్నదా? మామూలుగానే మనం దేవుణ్ణి నమ్ముకుంటే చాలే అని యథాలాపమైన స్థితి ప్రపంచంలో ఉంటుంది. చేసుకున్నాను కాబట్టి కాపురం చేయాలి, చదవమని స్కూల్లో జాయిన్ చేశారు కాబట్టి నేను చదవాలి, లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టాలి అని రకరకాలైన లోకంలో తత్వంతో మనం జీవిస్తూ అదే విధముగా ఆత్మీయమైన నీ తండ్రిని కూడా అలాగే యథాలాపమైన భక్తి జీవితంతో ఉండకూడదు అని దేవాది దేవుడు చెప్తూ ఈ బైబిల్ గ్రంథాన్ని సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతము వరకు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించే వరకు ఏ సమయంలో ఎలా జరుగుతుంది, దేవుడు ఎలా ఉండాలని చెప్పుతూ ప్రతిదీ విశదీకరించి రేపు 7 ఏండ్ల శ్రమల కాలం ఎలా వస్తుంది, ర్యాప్చర్ ఎలా వస్తుంది, 7 ఏండ్ల శ్రమల కాలంలో నీ జీవిత విధానం ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళు సంతోషపరచబడతారు, ఎలాంటి వాళ్ళు బాధపరచబడతారు, దేవుడు 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుంది, తర్వాత ఏమైంది, సృష్టి అంతములో ఏమి జరిగిద్దని ప్రతిదీ ఒక స్నేహితుడికి చెప్పినట్లుగా దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు బైబిల్లో రాసించాడు. ఆయన ఏదో నర్మగర్భంగా మర్మాల రూపంలో రాయకోకుండా ప్రతిదీ ఒక స్నేహితుడితో ముచ్చటిచ్చినట్లుగా నీకు నాకు ఈ బైబిల్ గ్రంథంలో ప్రతిదీ నిర్దేశించాడు, శాసించాడు. తన ప్రేమను చూపించి తన కృపను చూపిస్తూ నిరంతరము నిన్ను కాపాడుతూ సదాకాలము కాపాడుతూ ఆయన నిత్యరాజ్యంలో
నేను చేర్చుకుంటాననే బలమైన వాగ్దానాన్ని, ప్రామిస్ని దేవాది దేవుడు నీకు నాకు చేసి నన్ను ఆయన బిడ్డగా మార్చుకున్నాడన్న సత్యాన్ని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో, ఆయన ప్రేమ దీంట్లో ఉంది, ఆయనకు నీ పట్ల ఆయన కృప అమోఘమైనది, ఆయన వాత్సల్యము ఎంతో గొప్పది, ఆకాశముల కంటే అవి ఎంతో గొప్పది అని ఏ వ్యక్తి అయితే ఎంచుతాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు ఆనందించటం మొదలు పెడతాడు. నా కొరకు సిలువలో ప్రాణాన్ని అర్పించిన వ్యక్తి, నన్ను ప్రేమించిన వ్యక్తి, నన్ను నీతిమంతుడిగా తీర్చిన వ్యక్తి, ఈ లోకంలో నాకు సంతోషాన్ని ఇస్తున్న వ్యక్తి, ఈ లోకంలో నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్న వ్యక్తిని, నా కుటుంబాన్ని కాపాడుతున్న వ్యక్తి, నన్ను నిరంతరము నడిపించగలిగిన వ్యక్తి ప్రపంచంలో నువ్వు చూడు. ఎవరైనా నీ కుటుంబంలో నీకు ఎవరైనా పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలరా? నీ కుటుంబంలో నీకు ఎవరైనా ఆరోగ్యం ఇవ్వగలరా? నీ కుటుంబంలో నీ కోసం ఏమైనా త్యాగం చేయగలిగిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఉన్నాడా? నిరంతరము ఒకళ్ళు ఏదో ఒకటి అనుకుంటూ, ఏదో ఒకటి బాధపడుతూనే అయినా కానీ ప్రేమిస్తూ, బాంధవ్యాన్ని గౌరవిస్తూ నడుపుకుంటున్న జీవిత విధానమే కానీ నిన్ను నిజముగా మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడని క్రైస్తవ ఆధ్యాత్మికమైన భక్తులుగా దేవుడి ప్రేమను ఎరిగిన మనము తెలుసుకుంటే, నీకు యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో ఏ వ్యక్తి, ఆ దరిదాపులకు రాగలిగిన వ్యక్తి కూడా ఎవ్వరూ కనపడరు. అంతా భ్రమ, బాంధవ్యాలు అంతా భ్రమే. నువ్వు నిజంగా ఆలోచిస్తే నువ్వు నాకేమిస్తే నేనేం నీకు ఇస్తాను, నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, నువ్వు నాతో సరిగా లేకపోతే నేను సరిగా ఉన్నాను, అంతే. మనం చివరి జనం వరకు ఇదే బాంధవ్యాన్ని, ఇదే జీవితాన్ని ప్రతి వ్యక్తి జీవిస్తూనే ఉంటాడు. అంతకుమించి ఆ ప్రేమల్లో నిజాయితీ ఉందంటే, అలా నిజాయితీ ఉందని నువ్వు నమ్మావంటే నువ్వు మోసపోయినట్లే అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ప్రేమ స్వరూపుడు కానీ, నిజముగా కృపామయుడు కానీ, నిజముగా దీర్ఘశాంతుడు కానీ, నిజముగా నిన్ను ప్రేమించే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నా అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తే. ఈ అనంతరము నిన్ను ఆయనతో పాటు ఆ రాజ్యంలో సింహాసనాల మీద నీకు అధిష్ఠింపచేసి నీతో నిత్యము సహవాసం చేయాలని ఆశించే వ్యక్తి, అభిలషించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు మాత్రమే అని ఏ వ్యక్తి హృదయం అయితే స్థిరమైన నిశ్చయముతో ఆయన ఆరాధించడం నేర్చుకుంటుందో ఆ వ్యక్తి మాత్రమే ఆయన యందు ఆనందించగలడు, సంతోషించగలడు. అలాంటి ఎటువంటిది లేకోకుండా ఈ లోకంలోనే మనం సంతోషం కోసం, సమాధానం కోసం, ప్రేమల కోసం, ఆప్యాయతలు, బంధాల కోసం ఏ వ్యక్తి అయితే జీవిస్తూ ఉంటాడో జీవితకాలం అంతా అతను తిరుగుతూనే ఉంటాడు, కానీ అతనికి కావాల్సింది అతని జీవితంలో ఎక్కడా పొందుకోలేడు అని ప్రసంగి భక్తుడు చెప్తాడు. అలాంటి దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని పౌలు భక్తుడు చెప్పాడు. అదే మరి బైబిల్ గ్రంథంలో మన కొన్ని రిఫరెన్స్లు తీసుకొని ముందుకెళ్దాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనము, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైన సంతోషము, మామూలు సంతోషము కాదు. దేవుడి సన్నిధానంలో నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడితో సహవాసం కలిగి ఉంటే నీ జీవితంలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. అది తాత్కాలికమైన సంతోషం కాదు, టెంపరీగా కాదు, అప్పటికప్పుడు కాదు. వాక్యంతో నన్ను ఆదరించాడు, ఈ వాక్యంతో ఈరోజు ఆదరించాడు కదా అని చెప్పి అప్పటికప్పుడు ఆదరణ పొందటం కానీ, నిరంతరము దేవుడితో నువ్వు సహవసించడం మూలంగా, ఆయనతో స్నేహించడం మూలంగా ప్రతి క్షణము దేవుడు నీలోనే ఉండి ఆత్మస్వరూపుగా నీతో జీవిస్తూ, నిన్ను నడిపిస్తూ, ప్రతి క్షణము నిన్ను ఆదరిస్తూ, నిన్ను సంతోషభరితమైన జీవితాన్ని నీకు ఇచ్చి నిన్ను నడిపించే వ్యక్తిగా ఆ దేవుడు ఉంటాడు అన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడి సన్నిధానంలో అంటే ఆయన యొక్క మందిర ఆవరణంలో నీకు సంపూర్ణమైన సంతోషము కలదు. అదే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినము, దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ దినము. ఈ దినము నాడు మీరందరూ దేవుడి సన్నిధానములో ఉండి ఆయనలో సంతోషించి
ఆనందించాలి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. దేవుడు ఏర్పాటు చేసిన ఆదివారం నాడు, ఈ దినము నాడు మీరందరము దేవుడి సన్నిధానంలో ఉండి ఆయనతో సంతోషించాలి, ఆనందించాలి అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషం ఉంటుంది, పరిపూర్ణమైన సంతోషము. ఆయన ఏర్పాటు చేసిన దినము నాడు ఆయన సన్నిధానంలో, ఆయన మందిర ఆవరణంలో సంతోషము, ఉత్సహించి సంతోషించుడు అని చెప్పినట్లుగా సంతోషపడదని చెప్పిన దేవుడు 145వ కీర్తన 1వ వచనములో ఏమంటాడంటే, రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. అనుదినము నిత్యము ఆయన నామన్న స్మరణ చేస్తూ నీవు సంతోషించాలి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. అదే 146వ కీర్తనలో 1వ వచనంలో కూడా, నా ప్రాణమా యెహోవాను స్తుతింపము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమందయు నా దేవుని కీర్తించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బైబిల్ గ్రంథంలో నువ్వు ఎలా ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు. అనుదినము నిత్యము జీవితకాలమంతా ప్రతి క్షణము నువ్వు ఎలా జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. మీకు సమయము దొరికిన కొలది మోకరించే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బైబిల్ గ్రంథం తెరిచే దేవుడు వాక్యాన్ని చదవాల్సిన అవసరం లేదు. కానీ నిరంతరము నడుస్తూ ధ్యానించవచ్చు. ఉద్యోగం చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉండవచ్చు. ఏ క్షణమైనా నిద్రపోతూ కూడా దేవుడి తలంపులతో ఆలోచించుకుంటూ నువ్వు నిద్రపోవచ్చు. ఎల్లప్పుడూ నీ ఆలోచనలో కానీ, నీ యొక్క ఊహల్లో కానీ, నీ మనసులో కానీ ఎల్లప్పుడూ దేవుడి గురించిన తలంపులతో ఉంటే నిరంతరము నువ్వు దేవుడిలో నడుస్తూ ఉన్నట్లే, నిరంతరము నువ్వు ధ్యానిస్తూ ఉన్నట్లే. ఈ లోక జీవితంలో, లోకంలో ఎలాగైతే కుటుంబం కోసం నువ్వు ఎంతో కష్టపడి కుటుంబాన్ని బాధ్యతగా నువ్వు పోషించుకోవడానికి ఎంత కష్టపడి ప్రతి క్షణము ఆలోచిస్తూ వాడి కోసమే నిరంతరము తప్పిస్తూ నువ్వు వేదన చెందుతూ ఉంటావో, అలాగే సర్వోన్నతుడైన నీ తండ్రి కోసము, ఆయన నిన్ను సృజించాడు కాబట్టి ఆయన గణపరచడం కోసం ఆయన గురించి కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత దేవుడు నీ హృదయంలో ఉంచాడు. కాబట్టి ఆయన్ని కూడా నువ్వు ఆలోచించవు, ఆయన్ని కూడా నువ్వు స్తుతించు, ఆయన్ని కూడా మహింపరచు. ఎల్లప్పుడూ నిన్ను నిత్యత్వంలో కూడా సదాకాలం ఆయన సన్నిధానంలో ఉంచుకోగలిగిన ఆ గొప్ప సర్వోన్నతుడైన దేవుడి గురించిన స్తుతి నీ నోట ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎల్లప్పుడూ దేవుడు ఎంతో ఆనందించడి. మరలా 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 పౌలు భక్తుడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, నా శ్రమల్లో, నా కష్టాల్లో, నా బాధల్లో ఎల్లప్పుడూ నేను దేవుడి వైపే చూస్తున్నాను. కానీ ఏ వ్యక్తి దగ్గరికి పౌలు వెళ్ళలేదు తన జీవితంలో. తను ఎటువంటి సమయంలో అయినా రాళ్లతో కొట్టబడి చనిపోబడ్డాడు. చనిపోయిన తర్వాత వెంటనే లేకుండానే అక్కడున్న సహోదరులను తీసుకొని మరలా సేవకి బయలుదేరినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. 16వ అధ్యాయంలో చూసినట్లయితే పౌలుని, శీలని చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో కూర్చొని దేవుడిని కీర్తిస్తూ పాటలు పాడుతూ పెద్ద స్వరంతో దేవుడికి వినబడేటట్లుగా పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. నేను చెరసాల్లో వేస్తే నువ్వు ఆనందించగలవా? ఇంట్లో చిన్న కష్టం వస్తే నీ ముఖం మీద చిరునవ్వు ఉండగలదా? మనకు కావలసిన వాళ్ళు మనల్ని బాధ పెడితే నీ మొహం మీద చిరునవ్వు అనేది కానీ, సంతోషం కానీ ఎక్కడన్నా కనపడుతుందా కనుచూపు మేరలో? అయినా కానీ నిన్ను సృజించిన దేవుడికి నువ్వు నమ్మకంగా, యథార్థముగా ఆయన చెప్పినట్లు జీవిస్తున్నావు అన్న బలమైన నిశ్చయత నీ మనసు అంతరంగంలో ఉంటే, నేను మనుషులను సంతోషపరచడానికి కాదు కానీ దేవుడు నా హృదయ అంతరంగ రహస్యాలు చూస్తున్నాడు కాబట్టి నా హృదయ అంతరంగ రహస్యాల్లో ఎటువంటి పాపము కానీ, తప్పు కానీ నేను చేయడానికి ఇష్టపడతలేదు. నేను దేవుడితో నిబద్ధత కలిగిన జీవితంతో, నిజాయితీతో, నమ్మకంగా, యథార్థంగా దేవుడు చెప్పినట్లుగా సత్యవంతుడిగా జీవిస్తున్నాను అన్న ఆలోచన నీ మనసు తలంపులకు ఎప్పుడైతే వస్తుందో, నేను చూసే దేవుడు పరీక్షించినప్పుడు అలాంటి హృదయం నీ దగ్గర ఉంటే నీకు శాశ్వతమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని, ప్రతి దాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుణ్ణి నీవు నేను నమ్ముకున్నాం. మరి అలాంటి దేవుడు ఎందు ఆనందించమని పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించాడు. మరి ఈ ఆనందం అనేది నీకు రావాలంటే నీ జీవితంలో కొన్నిటిని నువ్వు చేయించాలి, కొన్నిటిని నువ్వు నేర్చుకోవాలి. అప్పుడే ఆనందం వస్తుంది. ఇప్పుడు ఒక
ఎవరో ఒక చిన్న పిల్లవాడిని వేరే అతని స్నేహితుడు కొడుతూ ఉంటాడు. కొడుతున్నప్పుడు వెంటనే దూరంగా వాళ్ళ నాన్న వస్తూ ఉండేటప్పటికల్లా ఈ పిల్లోడు మొహం మిరుమిట్లుగా వెలిగిపోద్ది. అమ్మ, మా నాన్న వస్తున్నాడు నన్ను రక్షించడానికి అనగానే, మా నాన్న వస్తున్నాడు అనగానే ఆ పక్కన కొట్టేవాడు పారిపోతాడు. వాళ్ళ నాన్న వచ్చి అతన్ని తీసుకొని హత్తుకుంటాడు. అంటే నిన్ను రక్షించగలిగిన వ్యక్తి, నిన్ను కాపాడగలిగిన వ్యక్తిని చూసినప్పుడు ఈ తండ్రిని చూసే చిన్నపిల్లోడు ఎంతో సంతోషపడిపోయి మొహము వెలిగిపోతుంది. అలాగే ఈ లోక జీవితంలో నిన్ను సృజించిన ఆ దేవుడు నిన్ను ప్రతి దాని నుంచి కాపాడగలడు, రక్షించగలడని నీకు బలమైన నమ్మకం ఉంటే నీ దేవుడి పేరుని నీ నోటంట ఉచ్చరించగానే నీ ముఖము వెలిగిపోతుంది. నన్ను రక్షించగలిగిన దేవుడు, నన్ను కాపాడగలిగిన దేవుడు తన శాంతినే ఇచ్చెళ్తానన్నాడు ఈ లోకంలో. యోహాను పత్రికలో 4వ అధ్యాయం యోహాను సువార్తలో చదువుకోండి. నా శాంతినే, దేవుడి శాంతిని నీకు ఇస్తానంటున్నాడు. అలాంటి శాంతిని ఇవ్వగలిగిన సమాధానాన్ని, దేవుడి శాంతిని, దేవుడి సమాధానాన్ని, దేవుడి యొక్క ఆత్మని నీకు ఇచ్చి నేను ధైర్యముగా ఉంచి ఈ లోకంలో నడిపించడానికి దేవుడు నీకు అన్ని విధాల నేను నీకు తోడుంటాను, నిన్ను నడిపిస్తానని ఆదరిస్తున్న ఆ దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడిని చూస్తూ నువ్వు ఎందుకు ఆనందించలేవు అన్న సత్యాన్ని తెలుసుకో. మామూలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే ఉంటుంది. మనుష్యులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడు నిన్ను సంతోషించమన్నాడు, ఎప్పుడు నిన్ను ఆనందించమని చెప్పాడు యేసుక్రీస్తు కొండ మీదలో. మనుష్యులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీదల్లా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించమని చెప్పాడు. అంతేగాని మనుషులు మిమ్మల్ని కొనియాడేటప్పుడు మీ భుజాలు ఇలా షోల్డర్స్ పెట్టుకొని మొహమంతా గొప్పగా ప్రకాశవంతంగా పెట్టుకొని ఆనందించడం కాదు. అది లోకములో వచ్చిన దర్పం. కానీ ఒక వ్యక్తి నీకు ఇచ్చే ప్రశంస, ఆ ప్రశంస మూలంగా అది తాత్కాలికమే. రేపు నువ్వు నచ్చింది చేయకపోతే ఆ ప్రశంసలు ఏమైపోద్దంటే నిన్ను శపిస్తారు అన్న సత్యాన్ని తెలుసుకో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ నన్ను నమ్ముకోవటం మూలంగా నీ జీవితంలో ఆనందాన్ని కలిగి ఉండు. ఆ ఆనందాన్ని ఎవ్వడూ తీసివేయలేడు నీ దగ్గర నుంచి. నిత్యరాజ్యంలో నేను ఉంచేదాకా నీ ఆ పెదవుల మీద చిరు దరహాసాన్ని నేను ఉంచుతాను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ఈ ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని చెప్తాడు. 5వ వచనం చూస్తే, మీ సకలమును సకల జనులకు తెలియపరచనివ్వడి. మీరు సహనం కలిగి ఉంటేనే ఆనందించగలరు. సహనము అంటే ఏ వ్యక్తి అయినా నిన్ను ఏదైనా అన్నప్పుడు, దేవుడి బట్టి నీకు కష్టం వచ్చినప్పుడు, దేవుడి బట్టి నిన్ను నిందలు వచ్చినప్పుడు, దేవుడి బట్టి నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ సహనంలో కూడా నీవు నిలబడగలిగి ఉండాలి. అప్పుడు సహించగలిగి ఉండాలి. ఆ సహించగలిగినప్పుడు మనం దేవ స్వభావం గురించి చెప్తున్నాము. విశ్వాసములో నుంచి సత్క్రియలు, సత్క్రియలోంచి సహనము, సత్క్రియలోంచి జ్ఞానము, జ్ఞానంలోంచి సహనము, ఆశానిగ్రహం వస్తుందని. అంటే విశ్వాసములో నుంచి నువ్వు సత్క్రియలు చేయటానికి మొదలుపెట్టి దేవుడు వాక్యాన్ని చదువుకుంటూ దేవుడితో నువ్వు జీవించటము మొదలుపెట్టినప్పుడు దేవుడికి నచ్చినట్లుగా దేవుడు ఎలాగైతే జీవించమన్నాడో వేరే వాళ్ళు పిలుస్తారు ఒక వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ పేరెంటాలకు కానీ నువ్వు వెళ్ళవు. భక్తిగా దేవుడి జ్ఞానానుసారముగా ఇది కరెక్ట్, దేవుడు ఇలా ఉండమన్నాడు కదా అని అలా ఉండటానికి ప్రయత్నించినప్పుడు నీకు కష్టాలు వస్తే అప్పుడు దేవుడి కోసం సహించటం నేర్చుకోవాలి. అంతేగాని వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్ను హేళన చేశారు, నువ్వు బాధపడుతున్నంత కాలము నీ మనసులో దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను హింసిస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారన్న భావనతోనే ఉంటావు. కానీ దేవుడికి నచ్చినట్లుగా నేను జీవిస్తున్నాను, దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో, దేవుడి మాట నేను వింటున్నాను కదా, నా దేవుడు చెప్పినట్లుగా నేను జీవిస్తున్నాను కదా అని నీ ముఖం మీద సంతోషం అనేది అప్పుడు కనపడుతుందే. కానీ వాళ్ళు నిన్ను తక్కువగా చూసినందువల్ల, వాళ్ళ మొహాలు ఇంకా చూసినంత కాలము, వాళ్ళకి నచ్చినట్లుగా జీవించాలని మనసులో తలంపు ఉన్నంతకాలం ప్రతి క్షణము నువ్వు బాధపడుతూ వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్ను హేళన చేశారు, వాళ్ళు అవమానపరుస్తున్నారు, వాళ్ళందరినీ నాకు నచ్చినట్లుగా మార్చుదేవా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నంతకాలం నీ జీవితంలో సంతోషం ఉండదు. కానీ దేవుడు చెప్పినట్లుగా నేను జీవిస్తున్నానని ప్రభు మొహం చూడు. నేను మార్చిందెవరు? అలా ఉండమని చెప్పిందెవరు? ఉండమని చెప్పినట్లుగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నీ దేవుడు వైపు చూసి, దేవా నువ్వు చెప్పినట్లుగా జీవిస్తున్నాను కదా, నీకు నచ్చిన బిడ్డలాగా నేను మారుతున్నాను కదా అని చెప్పి ఆయన వంక చూస్తూ సంతోషించటము నువ్వు నేర్చుకోవాలి. సహించటము నేర్చుకుంటేనే, అంటే ఈ లోకంలో వచ్చేయన్నీ వస్తూనే ఉంటాయి కానీ వాళ్ళ వైపు చూస్తూ నీ జీవితంలో నువ్వు బాధపడే తత్వాన్ని నువ్వు వదిలివేసి
దేవుడు చెప్పినట్లుగా నేను జీవిస్తున్నాను. ఆజ్ఞ ఆయన ఎలాగైతే నన్ను ప్రియమైన బిడ్డలాగా ఉండమన్నాడో అలా జీవించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఆయన చెప్పిన ధన్యతల్లో చివరి ధన్యతను నేను ఆచరిస్తున్నాను. కాబట్టి నేను దేవుడి కుమారుడిగా రూపాంతరం చెందుతూ ఆయన సారూప్యంలోకి మార్పు చెందుతున్నాను. కాబట్టి నువ్వు సంతోషించడము నేర్చుకోవాలే కానీ ఇతరులు చూసి బాధపడే తత్వము, సైతాను తత్వాన్ని నువ్వు అదే పట్టుకొని వాళ్ళన్నారు వీళ్ళని అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ వైపు చూసిన కాలం అంతా నీ జీవితంలో ఎటువంటి సంతోషం ఉండదు. ఎప్పుడూ వేదనే, ఎప్పుడూ బాధ, తప్త హృదయమే. కానీ అలా కాకోకుండా నేను మంచిగా జీవిస్తున్నాను కదా అని మంచిగా జీవింపచేసిన దేవుణ్ణి చూడు, నీ జీవితంలో ఆనందం ఉంటుంది. దేవుని చూసి ఆనందిస్తూ మొదలు పెడతావు. అదే రెండవది చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవుడికి తెలియచేయాలి. ఇంకొకటి, శ్రమలు వచ్చినప్పుడు సహించమని చెప్పిన దేవుడే చింతపడొద్దని చెప్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఒక కష్టం వచ్చింది. వాళ్ళు ఏమంటారు, దీని గురించి నువ్వేదో మమ్మల్ని చేస్తావని మాకు ఎటువంటి చింత లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నో ప్రాబ్లం, మా దేవుణ్ణే నేను నమ్ముకుంటానని దేవుడు వైపు చూస్తూ ఆనందిస్తూ, అంతేగాని లక్షల మంది దేవుణ్ణి నమ్ముకోకుండా విగ్రహానికి నమస్కారం చేసేసేసి లోకంలో ప్రాణాన్ని రక్షించుకోగలిగి లోకంలో భ్రష్టత్వంలో ఉన్నారని వాళ్ళని చూసి వీళ్ళు బాధపడలేదు. కానీ తను నమ్ముకున్న దేవుడికి యథార్థంగా ఉంటూ నాకు చింత లేదు నేను చనిపోతానని, నా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని చెప్పి, నా దేవుడు రక్షింపగలిగిన సమర్థుడు అని చెప్పి సంతోషంగా అగ్నిగుండంలోకి కూడా వెళ్ళిపోతే దేవుడి యొక్క ప్రత్యక్షతని, యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూడగలిగింది. నీ చింత ఏముండకూడదు. నీ చింత ఇంట్లో ప్రతి సమస్య, నీకున్న ప్రతిదీ కూడా నీ ప్రార్థన, నీ విన్నపము ద్వారా నీ దేవుడికి తెలియచేస్తూ ఉంటే ఆ దేవాది దేవుడు నీ హృదయంలో కార్యం చేసి నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. అలాంటి ఆలోచనతో చింతలు వచ్చినప్పుడు నువ్వు ఆ చింత గురించి ఆలోచించగాకు. నాటి నుంచి నన్ను తప్పించగలిగిన నా గొప్ప దేవుడికి ఇది చెప్పేశాను, నా ప్రార్థన విన్నపాల ద్వారా నా దేవుడికి నేను తెలియజేసేసుకున్నాను, ఆయన చెప్పేశాను, ఆయన చేస్తాడు, ఆయన దీని నుంచి నన్ను తొలగిస్తాడు అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా చింతాక్రాంతుడైనట్లుగా ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాము. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలు పెట్టెను. తనకి మరణం సంభవిస్తబోతుంది. దేవుడి యొక్క ఆత్మ చేత జరగబోయే ప్రతి కార్యాన్ని విచక్షణాయుక్తంగా తను వివేకంతో ఊహించగలిగిన ఆ దేవాది దేవుడు చింతాక్రాంతుడొకడు మొదలుపెట్టి తర్వాత గెత్సెమనే తోటలో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవా, మోకాళ్ళుని దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నీ చిత్తమైతే దీన్ని తొలగించు, లేదా నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవుడు చెప్తాడు. తన విన్నపాన్ని దేవాది దేవుడు, నీ దేవుడే యేసుక్రీస్తు దగ్గర, తండ్రి అయిన దేవుడి దగ్గర పెట్టేశాడు. తనకు కూడా చింత వచ్చింది తన జీవితం గురించి, కానీ చింత పడలేదు. కానీ దేవుడి సన్నిధానానికి గెత్సెమనే తోటకెళ్ళిపోయి ఆ తోటలో దేవుడి సన్నిధానంలో దేవాన్ని చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు సహించండి. దేవుణ్ణి బట్టే కాబట్టి దేవుని బట్టి సహించండి. అప్పుడు దేవుడు నీ జీవితంలో నష్టాన్ని ఇవ్వకోకుండా, బాధను ఇవ్వకోకుండా సంతోషాన్ని ఇస్తాడు. ఇంకొకటి, ఏదన్నా చింతాక్రాంతులు అవటానికి కానీ, వేదన కానీ, బాధ కానీ, రోగం కానీ, రకరకాలైన నీ జీవితంలో నీకు సంభవించినప్పుడు దేవుడి సన్నిధానానికి వెళ్ళు. నీ మనసులో ఉన్న బాధను ఆయన సన్నిధానంలో ప్రోక్షించు. ఆ ప్రోక్షించినప్పుడు నీలో ఉన్న ప్రతి దానిని తీసివేసి నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి అలాగే అంటే సహనము కలిగిన వ్యక్తి జీవితంలో దేవుణ్ణి సంతోషించగలడు. ఏదైనా కష్టము కానీ, బాధ కానీ, చింత కానీ వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో దాన్ని చెప్పేసేసి చాలా ఫ్రీగా ఉన్న వ్యక్తికి తన జీవితంలో దేవుడి దగ్గర ఆనందించగలడు. అప్పుడేం చేస్తాడంటే, నువ్వు నీ సహనమును సహిస్తున్నావు, నీ కష్టాలు వచ్చినప్పుడు, నీకు ఏదన్నా చింత కానీ, బాధలు వచ్చినప్పుడు కానీ దేవుడి సన్నిధానంలో నువ్వు ప్రార్థన విన్నపం ద్వారా ఆయనకి తెలియచేస్తున్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? 7వ వచనంలో చెప్తాడు,
సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు సంతోషించాలంటే నువ్వు సహించే సహనశీలిగా, సహనం కలిగిన వ్యక్తిగా, దేవుడి కోసం నేను నిజాయితీగా జీవిస్తున్నాను కాబట్టి ఈ కష్టాలు వస్తాయి, దేవుడి వీటి నుంచి నన్ను విడిపిస్తాడు అని ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉండాలి. ఈ జీవితంలో నీకు ఏది వచ్చినా అది షడ్రక్ మేషకి అబెద్నెగోలకు వచ్చినట్లుగా మరణానికి సంబంధించిందే నీ జీవితంలో. యేసుక్రీస్తుకు కూడా వచ్చింది, మరణమే ఎదురొచ్చింది. కానీ అలాంటి సమయంలో దేవుడి సన్నిధానంకి వెళ్ళిపోయి, దేవా నాకు ఇలాంటి కష్టం వచ్చిందని చెప్పి నీ మా విన్నపాన్ని ఆయనకి తెలియచేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆయన కోసం సహిస్తున్నావు, నీకు వచ్చిన బాధలన్నింటినీ ఆయన సన్నిధిలోనే విన్నవించుకుంటూ ఆయనకే తెలియచేస్తున్నప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన అంటాడు. అంటే లోకములో నువ్వు గొప్పగా జీవించడానికి కావాల్సిన జ్ఞానము నీకు ఉండొచ్చు, ఆస్తి సంపదలు బలము అన్నీ ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ మించిన దేవుడి జ్ఞానంతో సమాధానాన్ని నీకు దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము, నా శాంతినే మీకు ఇస్తానని చెప్పిన దేవుడి యొక్క అంటే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో మరణాన్ని చేయించి మృత్యుంజయుడిగా జీవించగలిగిన అలాంటి సామర్థ్యాన్ని, సమాధానాన్ని దేవుడు నీ హృదయంలో నీకు, నీ హృదయానికి, నీ తలంపులకి కావలి కాస్తూ అవి నిన్ను సమాధానమైన మార్గంలోకి నడిపిస్తాయని చెప్తున్నాడు. నిన్నప్పుడు సమాధానపరచబడతావు. దేవుడికి ఎప్పుడైతే ఇవన్నీ చెప్తావో, సహిస్తున్నావో, దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ ప్రతిదీ దేవుడికి అప్పగించుకుంటున్నావు. దేవా ఇది నా వల్ల కాదు, నువ్వే తీర్చు అని దేవుడి సన్నిధానంలో ఎప్పుడైతే మనఃపూర్వకంగా విధేయతతో ఆయనకు అప్పగించుకుంటున్నావో, దేవుడు తన సమాధానాన్ని నీ హృదయంలో ఉంచుతాడు, నీ తలంపుల్లో ఉంచుతాడు. నీ తలంపులు కూడా చెడిపోవు, నీ తలంపులు కూడా అసహనానికి గురవ్వవు. నీ హృదయంలో బాధ కాదు, నీ హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు. నీ మస్తిష్కంలో ఉన్న ఆ తలంపులు, అయ్యో ఏమైపోద్ది వాళ్ళు నిన్ను అలా అంటున్నారు కదా, నా జీవితంలో ఏమైపోద్ది, ఇలా జరగదా అని నెగిటివ్గా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి వ్యతిరేకంగా అంటున్న ప్రతి మాట నుంచి దేవుడు నిన్ను మంచి మార్గంలోకి, నేను నీకున్నాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను, నేను జ్ఞానాన్ని ఇస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నా జ్ఞానముతో, నా శక్తితో, నా బలముతో నేను నిన్ను నడిపిస్తాను, నీకు కావలి ఉంటానని చెప్పి నీ తలంపులకి దేవుడి యొక్క సమాధానము కావలిగా ఉండి నీ హృదయ అంతరంగంలో ఆయన సమాధానాన్ని దేవుడు ఇస్తాడు అని సంఘానికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి సంఘమా, అలాంటి సమాధానాన్ని నీ యొక్క హృదయ అంతరంగంలో పెట్టి నీ తలంపుల్ని దేవుడు కావలి కాస్తానని చెప్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడికి నువ్వు ఎలా జీవిస్తున్నావు? అలాంటి దేవుడిలో నువ్వు ఆనందిస్తున్నావా? ఎల్లప్పుడూ చెప్తాను నేను ప్రభువు నందు ఆనందించుడని పౌలు భక్తుడు చెప్పినట్లుగా నువ్వు జీవించగలుగుతున్నావా లేదని చూడండి. అప్పుడు నీవు ఎలాంటి రూపాన్ని సంతరించుకుంటావో తెలుసా? క్రీస్తుకు సంబంధించిన సహనాన్ని కలిగి ఉంటావు. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన యొక్క వచ్చిన కష్టాన్ని దేవుడి సన్నిధానంలో చెప్పుకున్నట్లుగా ఆయన లక్షణాలకి నువ్వు రూపాంతరం చెంది సిలువలో సహించాడు. మరణం వచ్చినప్పుడు దేవుడి సన్నిధానంకి వెళ్ళి ప్రతి క్షణంలో మోకరించి ప్రార్థన చేస్తూ దేవుడికి తన జీవితంలో జరిగే ప్రతిదీ చెప్పటమని ఆయన స్వరూపంలోకి, ఆయన లక్షణాలను నీ జీవితంలో ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆయన జ్ఞానమునకు మించిన సమాధానాన్ని నీ జీవితంలో ఇచ్చి క్రైస్తవురాలుగా నీ ఆధ్యాత్మిక జీవితంలో ధైర్యము కలిగిన వ్యక్తిగా, జ్ఞానము కలిగిన వ్యక్తిగా, వెలిగించబడిన వ్యక్తిగా నీ జీవితానికి ఆయన మారుస్తానికి సిద్ధపరుస్తాడు. దేనికి వెరవాల్సిన అవసరం లేదు. క్రీస్తు జ్ఞానము, అలాంటి జ్ఞానానికి మించిన సమాధానాన్ని నీ హృదయంలో ఇస్తానంటున్నాడు. నీ హృదయాన్ని కాపాడుతానంటున్నాడు. నీ హృదయాన్ని ఆయన శాంతినిచ్చి ఆయన ఆత్మని ఇచ్చి నడిపిస్తాడో ఆయన సమాధానంతో నిన్ను నింపి నడిపిస్తానని చెప్తాడు. అలాంటి సమాధానం నీ హృదయానికి ఇస్తాడు. నీ తలంపులు చెడిపోయిన తలంపుల్లాగా రకరకాలైన లోకంలో ఏదో జరిగిపోద్ది, నాకు నష్టము జరిగిపోద్దని నువ్వు తలంచావంటే అది సైతాను తలంపే. నీకు అన్నీ మంచే జరుగుతాయి. నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని స్తుతిస్తున్నాను, దేవుడు ప్రార్థన చేస్తున్నాను, యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నాను, యేసు రక్తంలో ప్రోక్షణ ఉంది, యేసు రక్తంలో అభిషేకం ఉంది, యేసు నామంలో అన్నీ ఉన్నాయి.
దురాత్మ శక్తిలో పారిపోతే అలాంటి నామాన్ని పఠిస్తూ ఉదయం లేచిన గాంచి రాత్రి దాకా యేసు నామంలో యేసు శక్తితో నడుస్తూ నా జీవితాన్ని నడిపించుకుంటూ నా హృదయంలో ఆయన సమాధానాన్ని దేవుడు నింపాడు. నా హృదయ అంతరంగంలో ఆయన ఆత్మతో నన్ను నింపాడు. పరిశుద్ధమైన శక్తితో నన్ను నడిపించగలిగిన ఆ గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకొని నా జీవితంలో పెట్టుకొని నా ఆత్మీయ జీవితాన్ని నేను నడిపించుకుంటున్నాను. నాకేంటి భయమో, నాకేంటి భయమనే ధైర్యముగా మీ జీవితంలో అనుదినము దేవుడి యందు సంతోషిస్తూ పాటలు పాడేటప్పుడు పాడగలరో, అది అంతరంగంలోంచి పాట రాగలదో, వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మన మనసులో దేవుడి లక్షణాలని మనము అనుసరిస్తున్నప్పుడు సంతోషించగలవో, ప్రతిదీ దేవుడి ప్రార్థించేటప్పుడు దేవా నేను నీకు అప్పచెప్తున్నాను, నీవే నా జీవితంలో సమాధానాన్ని ప్రతి దాన్ని సరళం చెయ్యి, త్రోవల్ని సరళం చెయ్యి, నన్ను నడిపించు, నా ముందుగా నువ్వు వెళ్ళు, నీవే నా చేయి పట్టుకొని నడిపించు దేవా అని దేవుడితో నడవగలిగిన శక్తిని దేవుడిస్తానంటున్నాడు. అప్పుడు అలాంటి సహనం కానీ ప్రతిదీ నీ దేవుడితో షేర్ చేసుకుంటూ ఆయనతో పంచుకోగలిగిన శక్తివంతమైన ప్రార్థనా జీవితం కానీ దేవుడి సమాధానాన్ని నీ హృదయ అంతరంగంలో లిఖించుకోగలిగిన సామర్థ్యం కలిగిన భక్తి జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని కాపలా కాస్తూ ఉంటాడు, నీ తలంపుల్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన నిన్ను కాపాడుతూ ఆయన నిన్ను ఆనందించే బిడ్డలుగా దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ మీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండి ఎల్లప్పుడూ మరలా 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 చెప్తాను, ప్రభువు నందు ఆనందించడి. యేసుక్రీస్తు నామాన్ని మీరు ప్రతి దినము ఉచ్చరించడంలో కానీ, ఆయన్ని కీర్తించడంలో కానీ, ఆయనకి ప్రార్థన చేయడంలో కానీ, ఆయన్ని ప్రశంసించడంలో కానీ, ఆయన నామాన్ని ఇతరులకు సాక్షిగా చెప్పడంలో కానీ ఎల్లప్పుడూ మీరు ఆనందిస్తూ దేవుడి నామ మహిమార్థమై మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించే బిడ్డలుగా ఉంటారు. అలాంటి క్రీస్తులో ఆనందించే ఆత్మీయ జీవితాన్ని మీ నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని, ఆయన సమాధానాన్ని మీకు అనుగ్రహించి ఆయన ఆత్మీయ జీవితంలో ఆయనతో ఎల్లప్పుడూ ఆనందించేటట్లుగా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని నడిపించే కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.